మళ్ళీ ఆ సమయం వచ్చింది. ఆ చీకటి ఉదయం, చల్లని గాలి. వింటర్ ఆర్క్ ఒక అల్టిమేట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఛాలెంజ్ ఏదైతే మిమ్మల్ని కేవలం 90 రోజుల్లోనే 99% మంది నుండి వేరు చేస్తుందో. ఇదే సరైన టైం మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, మీకు మీరు నిజం చెప్పుకోవడానికి, మీ వీక్నెసెస్ ని ఛాలెంజ్ చేసుకోవడానికి అండ్ ఈ వింటర్ లోనే అన్ని సాధించడానికి ఏవైతే లాస్ట్ ఇయర్ మీరు చేయలేకపోయారో. ఇది మీ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ టైం. ఈ వింటర్ ఆర్క్ 1 అక్టోబర్ 2025 కి స్టార్ట్ అయ్యి 28 ఫెబ్ 2026 కి ఎండ్ అవుతుంది. ఒకవేళ డిసెంబర్ 31 వరకు అంటే 90 రోజులు ఇది ఫాలో అయితే మీరు మీ బీస్ట్ మోడ్ చూస్తారు. అసలైన ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కానీ 28 ఫెబ్ 2026 150 డేస్ కంటిన్యూ చేస్తే మీరు గాడ్ మోడ్ ని అన్లాక్ చేసినట్టే. మీరు మీ లెజెండరీ లెవెల్ కి రీచ్ అయినట్టే. బీస్ట్ మోడ్ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం, కానీ గాడ్ మోడ్ అంటే ఈ ప్రపంచంలో ఏది మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. అదేమైనా స్వీట్స్ అవ్వచ్చు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, అడల్ట్ కంటెంట్, స్మోకింగ్, మైండ్లెస్ స్క్రోలింగ్, అది ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ అయినా సరే ఏది కంట్రోల్ చేయలేదు. అలాంటి పవర్ఫుల్ మైండ్ సెట్ ని అచీవ్ చేస్తారు. మీకు ఇప్పుడు కూడా అనిపిస్తుందా మీ దగ్గర చాలా టైం ఉందని? బ్రో, అయితే ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. 2025లో ఆల్రెడీ 9 నెలలు అయిపోయాయి అండ్ మీరు చాలా వరకు మీ టైం ని రీల్ స్క్రోల్ చేయడంలోనే గడిపారు. గేమ్స్ ఆడడానికి, ఇంకా రాత్రి పడుకోవడానికి గడిపేశారు. బెడ్ మీద పడుకున్నప్పుడు మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు నేను లైఫ్ లో ఇంకో రోజు వేస్ట్ చేసుకున్నా అని. కానీ ఇంకొక వైపు ఒక అబ్బాయి ఉన్నాడు. తన లైఫ్ లో ప్రతి ఒక్క సెకండ్ ని సీరియస్ గా తీసుకుంటున్నాడు. తన ప్రతి రోజుని తన గోల్స్ అండ్ స్కిల్స్ ని నేర్చుకోవడానికి ఇస్తున్నాడు. తనని తను ఇంప్రూవ్ చేసుకోవడంలో బిజీ ఉన్నాడు. కానీ క్వశ్చన్ ఇది, ఒకవేళ అదే మనిషి మీరైతే? నాకు తెలుసు మీరు కూడా మీ లైఫ్ లో చాలా సాధించాలనుకున్నారు అండ్ మీరు ఈ వింటర్ ఆర్క్ లో సాధిస్తారు కూడా. సో ఈ ఛాలెంజ్ లో మీ చాయిస్ యొక్క గోల్ పై, మీ లైఫ్ పై 100% డెడికేట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆ సీజన్ ఎక్కడైతే కళలు అయితే చల్లబడతాయి లేదా మంట పుట్టిస్తాయి. ఈ టైం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళ కోసం కాదు అండ్ వాళ్ళకి కాదు, ఎవరైతే మంచి రోజుల కోసం ఎదురు చూస్తారో. వింటర్ ఆర్క్ కి మీ ఎక్స్క్యూజెస్, మీ అలసట, మీ భుజాలపై ఉన్న బరువు వల్ల ఎటువంటి ఫరక్ పడదు. ఇది మీకు ఆ నమ్మకాన్ని ఇస్తుంది ఏదైతే మీరు లోపల నుండి ఇంకా స్ట్రాంగ్ అవ్వగలరు అని చెప్తుందో. ఎందుకంటే ఇది ఆ టైం ఎప్పుడైతే అస్సలైన యుద్ధం పోరాడాల్సి వస్తుందో. వింటర్ ఆర్క్ టైంలో ఎటువంటి వేడి ఉండదు, ఏ సూర్యకాంతి ఉండదు మీకు దారి చూపించడానికి. ఇక్కడ కోల్డ్, ఐసోలేటింగ్ అండ్ అన్ఫర్గివింగ్ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే మీ ఆత్మని ఐస్ తో బయటకు లాగుతున్నట్టు. కానీ ఇదే సమయంలో మీ బెస్ట్ వర్షన్ ఏంటో మీకు తెలుస్తుంది. సమ్మర్ లో అన్ని సులభంగా ఉన్నప్పుడు, అన్ని కనబడుతున్నప్పుడు అందరికి ఒక్కొక్క ప్లాన్ ఉంటుంది. కానీ అదే వింటర్ రాగానే బలహీనులు డ్రాప్ అవుట్ అయిపోతారు. కానీ మీరు అలా చేయకూడదు. చాలా మంది షో ఆఫ్ చేస్తారు నేను ఇది చేస్తున్నా అని. కానీ మీరు ఎంత చెమట చిందించాలంటే మీలో ఉన్న బలహీనుడు పగిలిపోవాలి అండ్ ఒక కొత్త మనిషి పుట్టాలి. మీరు పుష్ చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మీ బోన్స్ నొప్పి రానంత వరకు, మీ బ్రెయిన్ మిమ్మల్ని అడుక్కునేంత వరకు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకుంటారో అప్పుడు వేరెవరో వర్క్ చేస్తూ ఉంటారు, స్ట్రాంగ్ అవుతూ ఉంటారు అండ్ సక్సెస్ అనే ఆకలిని పెంచుకుంటూ ఉంటారు. ఈ వింటర్ ఆర్క్ లో ఏదైతే సాడ్నెస్ మీరు ఫేస్ చేస్తున్నారో అది మీ లిమిట్ ని టెస్ట్ చేస్తుంది. కానీ మీరు వెనక్కి తగ్గకూడదు. మీరు చలిని కౌగిలించుకోవాలి అండ్ సఫరింగ్ ని మీ ఫ్రెండ్ చేసుకోవాలి. అప్పుడు మీరు అన్స్టాపబుల్ అవుతారు. అవును, చలికాలం భయంకరంగా ఉంటుంది. కానీ ఇది అదే టైం ఎప్పుడైతే ఒక లెజెండ్ తయారవుతాడో. బాస్, ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అవ్వడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే చాలా మంది వీక్ అయిపోయారు. జనాలు ఎక్స్ట్రా మైల్ నడవాలనుకోవట్లే, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలనుకోవట్లే. కానీ నిజం ఏంటంటే ఎక్స్ట్రా మైల్, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇవన్నీ పెయిన్ఫుల్ గా ఉంటాయి. అందుకే జనాలు వాటికి దూరంగా ఉంటారు. అండ్ ఈ రోజుల్లో జనాలు ఓడించడం కూడా చాలా సింపుల్ అయిపోయింది. ఎందుకంటే మనుషులు సాఫ్ట్ అయిపోయారు, దేనికి స్టిక్ అయి ఉండలేరు. అందరూ సోషల్ మీడియాకి డిస్ట్రాక్ట్ అయ్యి అక్కడ నోటిఫికేషన్ లెక్క పెడుతున్నారు. సో మీరు ఏ షార్ట్ కట్ లో వెళ్లాల్సిన అవసరం లేదు. అదెంత టైం అయినా సరే జస్ట్ ఆగకూడదు. ఎంత నొప్పి ఉన్నా సరే ముందుకు సాగుతూనే ఉండాలి. ఒకే ఒక క్వశ్చన్, మీరు ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చారు? యావరేజ్ పర్సన్ గా మిగిలిపోవడానికా? లేదు, మీరు ఎక్సెల్ అవ్వడానికి వచ్చారు. అప్పుడే మీకంటూ ఒక లెగసీ క్రియేట్ చేయగలరు. ఎస్, కొన్నిసార్లు మీ రోజు కలిసి రానప్పుడు మీకేం చేయాలనిపించదు. అప్పుడు నీకు నువ్వు మోటివేటర్ అవ్వాల్సి ఉంటుంది. నీకు నువ్వే కోచ్, నువ్వే ట్రైనర్, అన్ని నువ్వే అవుతావు. మీరు ప్రతిరోజు ఇదే ఆలోచించి రెడీ అవ్వాలి. నువ్వు నిన్న ఫెయిల్ అయ్యావు, కానీ ఈ రోజు కాదు. ఆ పని ఎంత కష్టతరమైన సరే మీరు అదే పని చేయాలి. ఎందుకంటే మీరు కంఫర్ట్ అండ్ ప్లెజర్ కోసం సృష్టించబడలేదు. ఒకటి అర్థం చేసుకోండి, లైఫ్ ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటే ఫ్యూచర్ అంతే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా టైం పాస్ చేయాలి, ఈ రోజు నాకు మూడ్ లేదు, స్క్రోల్ చేస్తూ కూర్చుంటా అని అనిపిస్తే మీకు మీరు ఒకటే చెప్పుకోండి, ఇప్పుడు నేను వేస్ట్ చేసే ప్రతి గంట ఫ్యూచర్ లో నేను డబల్, త్రిబుల్ కష్టపడేలా చేస్తుంది. నాకు అది ఇష్టం లేదు. నేను నెక్స్ట్ 3 years, 5 years లో నా డ్రీమ్ లైఫ్ ని అచీవ్ చేసి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేసి, నాకు నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. 50 సంవత్సరాల ఫ్రీడమ్ కోసం 5 ఏళ్లు సాక్రిఫైస్ చేయడంలో తప్పే లేదు. ఎప్పుడైతే మీరు ఈ ప్రపంచాన్ని దృష్టితో చూడడం
మొదలు పెడతారో అప్పుడు మీకే పని కష్టం అనిపించదు. బాస్, ఈ వింటర్ ని ఏ దృష్టితో చూస్తారో మీ ఇష్టం. చాయిస్ మీ చేతుల్లో ఉంది. జస్ట్ ఎలాగోలా సర్వైవ్ అవుతారా, లేక ఈ వింటర్ అయ్యేలోపు మిమ్మల్ని మీరు ఒక కొత్త మనిషిగా సృష్టించుకుంటారా, మీ ఇష్టం. ఇదేం ఫీల్ గుడ్ స్టోరీ కాదు, అన్ని వాటికవే సెట్ అవ్వడానికి. మీ మైండ్ లో ఇది కూర్చోబెట్టండి, మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ రారు అండ్ ఎవ్వరూ మీ గోల్ ని మీ చేతుల్లో పెట్టడానికి రారు. ఒక నిజమైన యుద్ధం మొదలు పెట్టడానికి ఇదే సరైన సమయం. మీ కష్టం, పెయిన్, సాక్రిఫైజెస్ ఇవెవ్వరూ చూడరు, కానీ ఒక రోజు కంబ్యాక్ ఇస్తారు చూడండి. ఆ రోజు మీ పూర్తి ఫ్యామిలీ, రిలేటివ్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. కానీ ఇదంత ఈజీ కాదు. ఈ వింటర్ మిమ్మల్ని బ్రేక్ చేయడానికి తయారు చేయబడింది. చాలా మంది గివ్ అప్ ఇచ్చి ప్రెషర్ వల్ల వెనకడుగు వేస్తారు, కానీ మీరు అలా కాదు. మీరందరికంటే డిఫరెంట్. మీరు ప్రతిరోజు ఈ మైండ్ సెట్ తో లేవాలి. ఈ రోజు ఓడిపోవడానికి అసలు ఆప్షనే లేదు. మర్చిపోండి ఈ ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుందో. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం లాక్ అయిపోండి. మీరు ఈ మిషన్ తో ఎలా కమిట్ అవ్వాలంటే మీ పూర్తి లైఫ్ దీనిపైన ఆధారపడి ఉన్నట్టు. ఏ మనుషులు అయితే మీరు అవ్వాలనుకుంటున్నారో, మీకే గోల్స్ అయితే కావాలో అవి ఈజీగా దొరకవు. మీరు ఏమైనా సాక్రిఫైస్ చేసిన తర్వాతే అవి మీ సొంతం అవుతాయి. సో బయట ఎంత చలేస్తుంది అన్నది నాకు మ్యాటర్ కాదు. వింటర్ ఆర్క్ లో మీకు మీరే అగేన్స్ట్ గా నిలబడతారు, మీ పాత వర్షన్ కి వ్యతిరేకంగా. ఏ వర్షన్ అయితే సాఫ్ట్ గా ఉండి గివ్ అప్ ఇవ్వాలనుకుంటుందో, ఏదైతే కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటుందో ఆ వర్షన్ ని పాతి పెట్టేయండి. ఈ మిషన్ తో ఎలా కలిసిపోవాలంటే, ఎప్పుడైతే వాళ్ళందరూ పడుకుంటారో అప్పుడు మీరు చెమట చిందిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో మీరు పుష్అప్లు కొడుతూ ఉంటారు. మీ బాడీ అండ్ హైట్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఛాలెంజ్ లో నిద్ర నుండి, ఫుడ్ నుండి అండ్ ఎక్స్క్యూజెస్ నుండి అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు ముందుంచుకోవాల్సి ఉంటుంది. వింటర్ ఆర్క్ అందరి కోసం, కానీ ఇది వాళ్ళే చేయగలుగుతారు ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్ ని మార్చుకోవాలనుకుంటున్నారో. అండ్ నాకు తెలుసు మీరు కూడా మీ లైఫ్ ని సీరియస్ గా మార్చుకోవాలనుకుంటున్నారని. అన్నిటికంటే ఫస్ట్ థింగ్, మీరు మీ లైఫ్ ని మార్చుకోవాలంటే మీ మైండ్ సెట్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీలో ఒక మెంటల్ థిక్నెస్ డెవలప్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో. ఈ ఫస్ట్ ఫేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే మీ ఫౌండేషన్. ఒకవేళ మీరు మెంటల్లీ స్ట్రాంగ్ లేరంటే ఫిజికల్ చేంజెస్ మీలో ఎక్కువ తేడాను కలిగించవు. స్టార్టింగ్ ఎప్పుడు స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించాలి అండ్ మీకు తెలిసి ఉండాలి నెక్స్ట్ 90 రోజుల్లో ఆర్ 150 రోజుల్లో ఎక్కడికి చేరుకోవాలని. కానీ గోల్స్ రియలిస్టిక్ గా ఉండాలి. ఒకవేళ మీరు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటే మీకు అన్సక్సెస్ దొరుకుతుంది. అందుకే గోల్స్ ని రాసి వాటిని కేటగిరీ వైజ్ డివైడ్ చేయండి. ప్రతి గోల్ కి ఒక క్లియర్ డెడ్ లైన్ ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ది అఫర్మేషన్స్. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ ని క్లీన్ చేస్తుంది. ప్రతిరోజు మీ గురించి మీరు పాజిటివ్ గా మాట్లాడండి. అఫర్మేషన్స్ మీ బిలీఫ్స్ ని షిఫ్ట్ చేస్తాయి. నేను ప్రతిరోజు బెటర్ అవుతున్నా, నాలో ఏదైతే ఎనర్జీ ఉందో అదే నా సక్సెస్ కి రోడ్ క్రియేట్ చేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కన్స్యూమ్ చేస్తున్నాం, లైక్ సోషల్ మీడియా ఆర్ న్యూస్, లేదంటే ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఏవైతే మీకు దేనికి పనికిరావో. అందుకే సోషల్ మీడియాని లిమిట్ చేయండి. మెడిటేషన్ ని మీ డైలీ రొటీన్ లో ఇంక్లూడ్ చేయండి అండ్ నెగిటివ్ మనుషుల నుంచి దూరంగా ఉండండి. మెడిటేషన్ ఒక పవర్ఫుల్ టూల్. ఇది మీ థాట్స్ ని కంట్రోల్ చేస్తుంది, మిమ్మల్ని శాంతంగా ఉంచుతుంది అండ్ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. విజువలైజేషన్ ఎలాంటి ఒక టెక్నిక్ అంటే ఇది మీ డెస్టినేషన్ ని క్లియర్ ఇమేజ్ చేయగలుగుతుంది. అందుకే డైలీ 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి అండ్ మీ గోల్స్ ని విజువలైజ్ చేసుకోండి. బాడీని సరి చేసుకోండి, మైండ్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫిజికల్ డిసిప్లిన్ యొక్క ఇంపాక్ట్ మీ ఓవరాల్ ప్రొడక్టివిటీ అండ్ ఎనర్జీ పై కనిపిస్తుంది. ఎప్పుడైతే మీ బాడీ డిసిప్లిన్ కి వస్తుందో అప్పుడు మీరు మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఫీల్ అవుతారు. అందుకే ఫేజ్ 2 లో మీరు మీ ఫిజికల్ హెల్త్ పై ఫోకస్ చేయాలి. స్టార్టింగ్ లో మీరు ఒక సింపుల్ వర్కౌట్ రొటీన్ తయారు చేయాలి, ఏదైతే మీరు సింపుల్ గా ఫాలో అవ్వగలరు. మీరు ఒక జిమ్ లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంట్లో బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ప్రతిరోజు మీ స్టామినాని పుష్ చేయండి, వార్మ్ అప్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అండ్ బేసిక్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. మీరు ఎలా తింటే అలానే మీరు ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు అన్హెల్దీ ఫుడ్ తింటే మీలో లేజినెస్ పెరుగుతుంది. మీ డైట్ ని సింపుల్ అండ్ హెల్దీగా ఉంచండి. అన్హెల్దీ ఫుడ్ ని అవాయిడ్ చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పై ఫోకస్ చేయండి. ఎండ్యూరెన్స్ మీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టైంలో మిమ్మల్ని మీ వర్కౌట్స్ ని ఇంకా ఛాలెంజింగ్ గా చేసుకోండి. రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ లాంటి ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీ ప్రోగ్రెస్ ని రివ్యూ చేసే టైం వచ్చింది. ఏదైతే పని చేయడం లేదో వాటిని అడ్జస్ట్ చేయాలి. 90 రోజుల్లో మీరు చాలా నేర్చుకుంటారు, కానీ ప్రతి మనిషి యొక్క గ్రోత్ ప్రోగ్రెస్ యూనిక్ గా ఉంటుంది. మీరు మీ జర్నీని సరిచూసుకొని కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఈ ఫేస్ మీరు మీ గోల్స్ అండ్ ప్రోగ్రెస్ ని చెక్ చేసుకోవడానికి టైం ఇస్తుంది. ఇక్కడ మీరు మీ వీక్ పాయింట్స్ పై వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ స్ట్రెంగ్త్ ని మాక్సిమైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు రాసుకున్న గోల్స్ ని చూడండి. మీరు ఎన్ని అచీవ్ చేశారు, ఎన్ని అచీవ్ చేయలేదో అనలైజ్ చేసుకోండి.
కొన్ని థింగ్స్ వర్క్ అవుతాయి, కొన్ని కావు. ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలి, మీరు మీలో ఏదైతే చేంజెస్ చేసుకున్నారో అది ఇప్పుడు మీ కొత్త లైఫ్ స్టైల్ అయిపోయింది. ఈ 90 days ఛాలెంజ్ పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ మొమెంటమ్ ని లూజ్ అవ్వకూడదు. ఒకవేళ మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు మీరే కమిట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 90 days వింటర్ ఆర్క్ ఛాలెంజ్ మీకు ఆ ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తుంది, ఏదైతే మీ లైఫ్ కి ఒక కొత్త డైరెక్షన్ ఇవ్వగలదు. ఈ జర్నీ మీ పర్సనల్ గ్రోత్ కోసం. ఒకవేళ మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటే మీరు మీలో అన్బ్రేకబుల్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకోగలరు. మీరు ఇప్పటి వరకు చూడని మీ బెస్ట్ వర్షన్ చూడగలరు. లైఫ్ లో ప్రతి ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి రెడీ అవుతారు. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు ఈ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ ని స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఒకవేళ మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి రెడీ అయితే కమెంట్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ ఆర్ 100 ఇమోజీతో కమెంట్ బాక్స్ నింపేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.